నేను మీ లావణ్య. నేను అప్లోడ్ చేసిన వీడియో రొట్టె నెక్స్ట్ పెడతా అన్నాను కదా, ఇదే అది. ఫస్ట్ రొట్టె నేను తీసుకొని అందులో సాల్ట్ వేస్తాను. సాల్ట్ జస్ట్ కొంచెం లైట్గా వేయాలి, మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. అందులో సాల్ట్ వేసేసి పక్కన మనము హాట్ వాటర్ పెట్టుకోవాలి గ్యాస్ మీద. హాట్ వాటర్ ఎలా అంటే బాగా వేడిగా ఉండాలి, ఇలా చూపిస్తున్నారు కదా, అలా బబుల్స్ లాగా వచ్చే వరకు హాట్గా పెట్టుకోవాలి. తర్వాత బాగా హీట్ అయ్యాక ఆ వాటర్ని ఎలా అంటే కొంచెం రొట్టె నెక్స్ట్ పెడతా అన్నాను కదా, ఇదే అది. ఫస్ట్ రొట్టె నేను తీసుకొని అందులో సాల్ట్ వేస్తాను. సాల్ట్ జస్ట్ కొంచెం లైట్గా వేయాలి, మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. అందులో సాల్ట్ వేసేసి పక్కన మనము హాట్ వాటర్ పెట్టుకోవాలి గ్యాస్ మీద. హాట్ వాటర్ ఎలా అంటే బాగా వేడిగా ఉండాలి, ఇలా చూపిస్తున్నారు కదా, అలా బబుల్స్ లాగా వచ్చే వరకు హాట్గా పెట్టుకోవాలి. తర్వాత బాగా హీట్ అయ్యాక ఆ వాటర్ని ఎలా అంటే కొంచెం కొంచెం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా, అలా కొంచెం కొంచెం పిండిలో వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుని కలుపుతూ ఉండాలి. అలా చాలా బాగా కలుపుతూ పిండి అనేది చాలా సాఫ్ట్గా తయారయ్యే వరకు చేయాలి. ఇక్కడ చూపించావు కదా, చూపించినట్టు వాటర్ కొన్ని పోసుకుంటూ ఒకేసారి ఎక్కువ పోస్తే ఒకసారి ఎక్కువ మరీ ఎక్కువ వాటర్ అవుతాయి, లైట్గా పోస్తే గట్టిగా అవుతుంది. అలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనకి కావాల్సిన విధంగా చేసుకోవాలి. మనము చపాతీ కర్రతో అయినా లేకపోతే హ్యాండ్తో అయినా కానీ బాగా చేసేస్తాము, ఈజీగా వస్తుందండి. నాకు ఈ టిప్ వచ్చేసి మా మమ్మీ నుంచి నేర్చుకున్నాను ఇలా చేయడం అనేది. తర్వాత చపాతీ కర్రతో చేయడం అనేది నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసింది. రొట్టెలు ఇలా చపాతీ కర్రతో నీట్గా సాఫ్ట్గా చేసుకుని చపాతీ కర్రతో చేస్తే వస్తాయి, పెద్దగా ఎన్ని రొట్టెలైనా ఈజీగా చేసేయచ్చు అని చెప్పింది. నేను ఒకసారి ట్రై చేశాను, ఫెయిల్ అయింది. కనెక్షన్స్ చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నాకు తెలియదు. కాదండి అమ్మ ఎందుకు అత్త వీడియో తీస్తున్నావు? అమ్మా 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 ఏంట్రా ఎందుకు అత్తకి వీడియో తీస్తున్నావు? తీసుకుంటున్నా. నీకు